ఏపీలో రిజిస్ట్రేషన్స్ కి అమావాస్య సెంటిమెంట్ తగిలింది. ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతామని ప్రకటించినా జనం మాత్రం రిజిస్ట్రేషన్ ఆఫీసులకి రాలేదు. ఈ రోజు రేపు లావాదేవీలు తక్కువగా జరగనున్నాయి. గురు శుక్రవారాల్లో భారీగా రిజిస్ట్రేషన్స్ జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఫిబ్రవరి 1 నుంచి ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నాయి. రైట్, ఏపీలో రిజిస్ట్రేషన్స్ కి అమావాస్య సెంటిమెంట్ తగిలింది. ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతామని ప్రకటించినా కూడా జనం మాత్రం రిజిస్ట్రేషన్ ఆఫీసులకి రాలేదు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర సిచ్యువేషన్ ఏంటి? అక్షయ, ఫిబ్రవరి 1 నుంచి సవరించిన భూముల విలువలు అమల్లోకి రాబోతున్నాయి. దీని ప్రకారం రిజిస్ట్రేషన్ ఛార్జీలు, స్టాంప్ డ్యూటీస్ కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. 5 నుంచి 20% వరకు, అంటే ప్రాంతాన్ని బట్టి గ్రాతు కారిడార్లుగా నిర్ణయించి ఆ ప్రాంతాల్లో ఇప్పటికే కొంత ఎక్సైజ్ తర్వాత ధరలు నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి అమల్లోకి రాబోతున్నాయి. ఈ క్రమంలోనే రిజిస్ట్రేషన్ కార్యాలయాల దగ్గర వాస్తవానికి చాలా రద్దీగా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ఈవేళ రేపు అమావాస్య ఉంది, మంగళవారం సెంటిమెంట్ కూడా కారణంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల దగ్గర క్రయ విక్రయాలు పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి. రెగ్యులర్గా ఉండేవాళ్ళు, సెంటిమెంట్కు కాస్త దూరంగా ఉండేవాళ్ళు మాత్రమే ఈరోజు రిజిస్ట్రేషన్ ఆఫీసులకు వస్తున్నారు. సాధారణంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో, ప్రధానంగా విశాఖలో ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆనాన్ యావరేజ్న 50 వరకు డాక్యుమెంట్లు జరుగుతుంటాయి. ఆ సంఖ్య ఈరోజు చాలా తక్కువగా ఉంది. రేపు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. ఇక 30-31వ తారీఖు మాత్రం ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ద గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. విపరీతమైన రద్దీ ఉండే అవకాశం ఉంది. ఆ రోజు రిజిస్ట్రేషన్ శాఖ ఏ విధంగా హ్యాండిల్ చేస్తుందనే ఆలోచన కూడా ఇక్కడ క్రయ విక్రయదారుల్లో కనిపిస్తోంది. 2 రోజుల సమయం మాత్రమే ఉంటుంది. ఆ రోజు సర్వర్లు హ్యాంగింగ్ లాంటివి ఏమైనా సాంకేతికమైన సమస్యలు ఎదురైతే మాత్రం ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ప్రస్తుతం నేను ఇక్కడ ద్వారకా నగర్ సబ్ రిజిస్టర్ కార్యాలయం దగ్గర, ఇక్కడ మన దగ్గర కొంతమంది అందుబాటులో ఉన్నారు. సార్, ఈ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతున్నాయి, ఈవేళ రేపు సెంటిమెంట్ అంటున్నారు, ఎలాంటి పరిస్థితి కనిపిస్తుంది? యాక్చువల్గా ఇప్పటికే రిజిస్ట్రేషన్ ఎక్స్పెండిచర్ చాలా ఎక్కువ ఉందండి, ఆ ఛార్జెస్ ఇవన్నీ కానీ. సో యాజ్ ఏ బిల్డర్కి ఏంటంటే వీటితో పాటుగా రెగ్యులర్ అదర్ ఎక్స్పెండిచర్, మెటీరియల్ కాస్ట్లు ఇవన్నీ కూడా చాలా పెరుగున్నాయి. సో ఇప్పటికీ ఇంకా ఇలాగ పెరుగుతూ ఉంటే ఇబ్బంది అవుతుంది. ఇంకొకటి ఏంటంటే మనకి టీడీఆర్స్ ఒకటి చాలా రిక్వైర్మెంట్ ఉందండి. చాలా మంది బిల్డర్స్ టీడీఆర్స్ మీద డిపెండ్ అయ్యి ఉన్నారు, చాలా మంది ఇన్వెస్ట్ చేసేసారు. సో ఆల్రెడీ ఒక ఇష్యూ నడుస్తుంది. అంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ల మీద ఇంపాక్ట్ ఎలా, అంటే 2 రోజుల్లో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగిపోతాయి. ఇప్పుడు అమావాస్య అంటున్నారు, దీన్ని ఎలా చూడాల్సిన అవసరం? అంటే అది ఇట్ ఈస్ డిపెండ్స్ అపాన్ ద పర్సన్ టు పర్సన్ అండి. అంటే కొంతమంది మంచి రోజులు అవి చూసుకుంటారు, రేపు ఒక్కరోజు మంచి రోజు, ఈరోజు అమావాస్య. చాలా మంది ఏంటంటే కొంతమంది ముందుకెళ్ళరు ఇండివిజువల్గా. రేపు మళ్ళీ రిజిస్ట్రేషన్స్ అందరూ ఎక్కువ కానీ పెట్టుకుంటే యూజువల్గా మనకేంటంటే ఎప్పుడు ఉండే ప్రాబ్లమ్స్, సర్వర్స్ హ్యాంగ్ అవ్వడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉంటాయి. అట్లాంటివి ఏవి జరగకుండా ఉంటే కొంత బెటర్ అవుతుంది. బట్ అట్ ద సేమ్ టైం ఏంటి అని అంటే మెయిన్ మనకి రిజిస్ట్రేషన్ ఎక్స్పెండిచరు చాలా చోట్ల బాగా ఎక్కువ ఉంది. ల్యాండ్ వాల్యూస్ కానీ ఫ్లాట్ వాల్యూస్ కానీ బాగా ఎక్కువ అయిపోయాయండి. సో దానివల్ల ఏంటంటే సేల్స్ కూడా తగ్గిపోయింది, చాలా మంది ముందుకు రావట్లేదు, బయర్స్ కూడా. సో ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి. ఇవి గవర్నమెంట్ పరిష్కరిస్తే బాగుంటుంది. అట్ ద సేమ్ టైం టీడీఆర్స్ చాలా ఇంపార్టెంట్ అండి. అది తణుకు టీడీఆర్ ఇష్యూ కూడా చాలా ఇబ్బంది. విశాఖ లాంటి చోట చాలా ప్రాంతాలను గ్రోత్ కారిడార్లుగా ఎంపిక చేసుకుని అక్కడ రేట్లను ఫిక్స్ చేశారు. కానీ ఇప్పటికే ధరలు, మార్కెట్ విలువ చాలా ఎక్కువగా ఉంది. ఒక విధంగా చాలా ప్రాంతాల్లో 1,00,000 నుంచి 1,50,000 పైన భూముల ధరలు పలుకుతున్నాయి. ప్రధానంగా నేషనల్ హైవేతో పాటు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే గ్రోత్ కారిడార్గా ఎంపిక చేసుకున్నారో అటువైపు కానీ, లేకపోతే భీమిలి వైపు వెళ్లే బీచ్ రోడ్డు ప్రాంతంలో కానీ యావరేజ్న 5 నుంచి 20% పెరిగినా కూడా భూముల ధరలు గణనీయంగా కనిపిస్తున్నాయి. పెంపు చాలా ఎక్కువగా కనిపిస్తున్న నేపథ్యంలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెరగబోతున్నాయి. 50,000 నుంచి 3 లక్షల వరకు కూడా పెరిగిన ధరలు అమల్లోకి వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ క్రమంలోనే 30-31వ తారీఖులో మాత్రం రిజిస్ట్రేషన్ కార్యాలయాలను కూడా పూర్తిగా రద్దీగా మారబోతున్నాయి. అదే సమయంలో 2 రోజుల ముందు సెంటిమెంట్ కూడా ఎదురైంది. ఎదురు అమావాస్య మంగళవారం కావడంతో ఈరోజు, రేపు అమావాస్య, మిగులు అమావాస్యగా రేపు సెంటిమెంట్గా భావించి చాలా క్రయ విక్రయదారులు వేచి చూసే ధోరణిలో ఉన్నారు. వీరంతా కూడా ఒకేసారి రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వస్తే మాత్రం వచ్చే 2 రోజులు, అంటే 30-31వ తారీఖులు మాత్రం విపరీతమైన రద్దీ ఉండే అవకాశం కనిపిస్తోంది. అక్షయ.